అయ్యి బాబు శ్రీకాంత్ రెడ్డి గారు ఫ్యాన్ అయిపోయింది ఈ రోజు. అంటే స్టార్ సెట్ అయితే కదా సినిమా ప్రతి ఒక్కరు చూడవచ్చు సినిమా అనేది. అందరూ పాటలు ఎలా ఉన్నాయని అడిగారు. ఈజ్ ద పెండింగ్ గాయ్. సూపర్ పాటలు కూడా. విష్ణువర్ధన్ ఇండస్ట్రీలో మంచి మార్క్ వస్తుంది. రెంటుకుంటావా పర్మనెంట్కుంటావా, బస్తీ పోరి మేరీ ప్యారి, కొంటె పిల్లోడా, దత్తరిల్లిపోయి అంటారు, హే హే అంటారు, కట్అవుట్ ఊరా మాసు, కొట్టాడంటే నో ఛాన్స్, కంపా మేరా కొమ్మాసు. చచ్చిపోతున్నా అంత బాగా రాశారు పాటలు. కొత్త వాళ్లకు దయ ఉంచే అవకాశం ఇవ్వండి, కష్టపడే వాడికి అవకాశం ఇవ్వండి. లేకుంటే మీ కళ్ళు మీరే పడుచుకుంటారు ప్రొడ్యూసర్లు. సంఖ్య నాకిపోతారు మీ కర్మ. మీరు ప్రొడ్యూసర్ అవకాశం మీకు పోయినా నేను తీసుకుంటా. ఇస్తే ఇంకా మంచి బొమ్మలు చేస్తాం. మంచి వాళ్ళ దగ్గరికి రండి. దిస్ గాయ్ కేమ్ ఫ్రమ్ విలేజ్. దిస్ గాయ్ కేమ్ ఫ్రమ్ విలేజ్. ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్. దట్టు ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. సినిమా ఎలా ఉందో లారీ చూసి మీరే రివ్యూ చూడండి. నేనేం మాట్లాడను జనాలు. సార్ చిట్టిబాబు గారు, సార్ చిట్టిబాబు గారు మీకోసం ఒక థియేటర్లో సీట్ ఖాళీ పెట్టా, మీరు రాలేదు. అయితే దాంట్లో ఒక దేవుణ్ణి కూర్చోబెట్టి చూపించా. మీకు చెప్పేది ఏంటంటే మీ వయసు అయిపోయింది, మీరు ఇప్పుడు చూసే సినిమాలు కాదు. వెళ్ళి హిమాలయాల్లోనో కేదార్నాథ్లోనో కూర్చోండి. అంతేగాని యువకుల మీద మీరు కమెంట్ చేయడం, ఎన్ని అయిపోయిన పంచాయతీలు, టైం అయిపోయింది. లైఫ్ చెట్టు కింద కూర్చొని పోయి ధ్యానం చేసుకోండి. సినిమా బ్లాక్ బాస్టర్. వీడికి వచ్చే కనుక మిమ్మల్ని తగులున్నారు. మొదట నా సినిమాని పాట ట్రైలర్ రిలీజ్ అవుతానే బూత్ సినిమా అన్నారు. పెద్ద సినిమాల్లో బూతులు లేవా? లారీ డ్రైవర్ ఎలా ఉంటాడు, వాడి మాట ఎలా ఉంటుంది, అలానే రాసాం, అలానే తీసాం. బొమ్మ ఇట్టు బొమ్మ ఇట్టు చెప్పి కళ్యాణి ఆవిడ తమిళ బిజినెస్ చూసారు కదా. సినిమా ఎలా ఉందో ఉంది ఆవిడ. నువ్వు చూడలే సినిమా. సో ట్రోలర్స్ అనకూడదు అని ఒక అది మ్యాటర్. సో వద్దన్న, సినిమా చాలా బాగుంది, అందరూ ఆదరిస్తాను. తప్పకుండా మళ్ళీ మీరు దొరకదు.